తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుంది. కామారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. వరి కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాల వద్ద కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతుంది. సరైన సమయంలో కొనుగోళ్లు జరగకపోవడం, ఉన్నట్టుండి కురిసే వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, వరిధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం కురిసింది. దీంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. కొందరు టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకోగా, మరికొందరు కవర్లు కప్పేలోగా వర్షానికి తడిసిపోయింది. కష్టమంతా నీటి పాలైందని అన్నదాతలు దిగాలు చెందారు. 20 రోజులుగా కాపాడుకుంటూ వస్తే చివరకు వరుణ దేవుడు తమను నిండా ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరించి రోజులు గడుస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంతో ధాన్యం మొత్తం కళ్ళాల్లోనే ఉండిపోయిందని, రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వాటిని ఆరబెట్టి తూకం చేయించినా ఇప్పటి వరకు ట్రక్ సీట్ ఇవ్వటం లేదని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అకాల వర్షాలను మనం చూస్తున్నాం. అయితే దీనికి ప్రధానంగా నష్టపోయేది రైతులే తెలుస్తుంది మనకి. ధాన్యం ఏ విధంగా అయితే తడిసి ముద్దవుతుందో, మరి అధికారులు ఏదైనా నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందా? ఎవరైనా అధికారులు వెళ్లి రైతుల్ని కలిశారా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రత్న అండ్ సందీప్. ఇప్పుడు మనకు ఈ రోజు మాత్రం వాతావరణంలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ మనకు కనిపించాయి. అయితే మార్నింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత మధ్యాహ్నం వరకు కంటిన్యూ ఉంది. సో రికార్డు స్థాయిలో ఈ రోజు కూడా చాలా జిల్లాల్లో కూడా 46 డిగ్రీలకు వరకు కూడా మనకు ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత వడగాల్లో వీచాయి. కానీ ఆఫ్టర్నూన్ టైం అంటే ఆల్మోస్ట్ మనకు 1:30, 2 o'clock తర్వాత సడన్ గా వెదర్ లో మార్పులు వచ్చాయి. అంటే ఆల్రెడీ వాతావరణంలో మార్పులు వస్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తారు వర్షం ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. సో అనుకున్నట్టుగానే, ఎందుకంటే దీని ప్రధాన కారణం కనుక చూసుకుంటే మనకు నైరుతి ఋతుపవనాల ఆగమనం కూడా క్రమక్రమంగా ప్రారంభమవుతుంది. కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షం పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడతారా లేదా అనే సంశయంలో ఈ రోజు అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఓ మోస్తారు వర్షం పడ్డది. సో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు జరగక రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. సో రైతులు చెప్తుంది ఏంటంటే, మేము పంటను పండించుకోవడానికి పడ్డ కష్టం కంటే పండించినటువంటి పంటను, పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని కూడా రైతులు, రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. దాదాపు కొన్ని ఏరియాల్లో నెల రోజుల నుంచి, కొన్ని ఏరియాలు 20-25 రోజుల నుంచి కూడా వరి ధాన్యం ఎక్కడ పోసిన కుప్పలి అక్కడే ఉన్నట్టుగా, ఎక్కడి కుప్ప కూడా అక్కడనే ఉంటుంది, ఎక్కడే నింపినటువంటి బస్తాలు కూడా అక్కడనే ఉంటున్నాయి. ఐకేపీ సెంటర్ లో గానీ, పిఎస్సి సెంటర్ లో గానీ, మార్కెట్ యార్డ్ లో గానీ ఎక్కడ కూడా అటు కాంటాలు కావడం లేదు. కాంటాలైనటువంటి వడ్ల బస్తాలు ఏవైతే ఉంటాయో అవి లోడ్ కావట్లేదు, మిల్లులకి ట్రాన్స్పోర్ట్ కావడం లేదు. సో దాంతో పాటు పోసినటువంటి వరి ధాన్యం కుప్పలు కూడా కాంటాగా అట్లానే ఉంటున్నాయి. 20-25 రోజుల నుంచిగా రైతులైతే కొనుగోలు చేయాలని కూడా అధ్యక్షన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వర్షం వస్తే కనుక వరి ధాన్యం తడిచిపోతుంది. తడిచిన ధాన్యం కొనుగోలు చేయడానికి మళ్ళీ అదనంగా 3 నుంచి 5-6 కిలోలు కటింగ్ పెడతారు. సో దీంతో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు అయితే కురిసినటువంటి వర్షంతో అయితే రైతులకైతే నష్టం మరోసారి వాటిల్లింది రత్నం. ఎందుకంటే అకాల వర్షం ఎప్పుడైనా సరే మనకు అపారమైన నష్టాన్ని రైతాంగాన్ని కలిగిస్తుంది. కాబట్టి వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ వస్తుంది. కానీ అది వాస్తవంగా కూడా అమలు కావడం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లో కానీ, కొనుగోలు సెంటర్లో కానీ, మార్కెట్ యార్డ్లో కానీ
కటింగ్ లేకుండా కొన్నటువంటి వరి ధాన్యం అది మిల్లులోకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ వీళ్ళు కటింగ్ చేయకపోయినా మిల్లులోకి వెళ్ళేసరికి మిల్లులో కూడా మాయిశ్చర్ చెక్ చేస్తారు కాబట్టి ఈ వరి ధాన్యం తడిచింది, పచ్చిగా ఉంది కాబట్టి మేము దీన్ని కొనలేము, బస్తాకు మళ్ళీ అదనంగా 4 నుంచి 6, 7, 8 కిలోలు కట్ చేస్తాము, అట్లయితేనే మేము దిగుమతి చేసుకుంటాం, లేకుంటే ఇట్లనే ఉంటుంది అనేసరికి ఆ లారీల్లో కానీ ట్రాక్టర్లో కానీ అలానే దిగుమతి కాకుండా ఉండిపోతుంది. సో తప్పనిసరి పరిస్థితులలో రైతు ఒప్పుకోవడం, కటింగ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల రైతుకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. సో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే మేము అకాల వర్షం వల్ల జరిగినటువంటి రైతాంగానికి అయితే నష్టపరిహారం చెల్లిస్తామని అంటున్నారు, కానీ అది మాత్రం అమలు కావడం లేదు. ఎలాంటి కోత లేకుండా, ఒకవేళ ధాన్యం తడిచినప్పటికీ కూడా ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంటుంది, కానీ అది కూడా అమలు కావడం లేదు. సో రైతులు అయితే అదే డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఏంటంటే రైతులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి అయితే ఏర్పడ్డది. అన్నదాతలు చెందుతున్నటువంటి ఆందోళనతోటి వాళ్ళు రోడ్లపైన కూడా బైఠాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో కూడా అదే జరిగింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో కూడా మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం తడిచిపోయింది. కొంతమంది టార్పాలను కప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అందుబాటులో లేవు. సరే పోనీ ఆ వర్షం వస్తుంది, దాని నుంచి పరిధాన్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం కానీ, మార్కెట్ యార్డులు కానీ, కొనుగోలు సెంటర్లు కానీ టార్పాలిన్ కవర్స్ కు రైతులకు అందిస్తుందంటే అది కూడా లేదు. సో ధాన్యం తడకుండా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ రైతులకు ఏర్పాటు చేయడం లేదు. సో దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా బాసర ప్రధాన రహదారి పైన కూడా అటు వరి ధాన్యం, ఇటు మొక్కజొన్న రైతులు 2 రకాల పంటలు పండించేటువంటి రైతులు కూడా ఇలా బాసర వద్ద కూడా మెయిన్ రోడ్డుపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. దాదాపు బైంసా నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై ఇరువైపులా కూడా బారికే కూడా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఇక నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఎల్లాపూర్ చౌరస్తా వద్ద లింగాపూర్, సారంగాపూర్, ముసాయిపేట 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి కూడా ధర్నా రాస్తారోకో చేశారు. గత నెల రోజులుగా ఇటు వడ్లు గాని, ఇటు మక్కలు గాని ఏవి అధికారులు కొనుగోవడం లేదు. కొనుగోలులో తీవ్రమైనటువంటి జాప్యం అధికారులు చేస్తున్నారంటున్నారు. సో గతంలో గంటలోపు కలెక్టర్ వచ్చి ధాన్యం తరలించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇంకా వాళ్ళ యొక్క రాస్తారోకో కొనసాగుతుంది. సారంగపూర్ మండలంలో కూడా ఈదురుగాలతో కూడా విపరీతమైనటువంటి అకాల వర్షం కురిసింది. దీంతో అట్లా కొనుగోలు కేంద్రంలో రైతులు పండించినటువంటి ధాన్యము, జొన్నలు వర్షానికి తడిసి ముద్దైపోయాయి. సో ప్రభుత్వం కనుక సకాలంలో మా పంటను కొనుగోలు చేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని కూడా రైతులు మండిపడుతున్నారు. దీంతో వెంటనే తడిసినటువంటి మక్కల్ని కానీ, వరి ధాన్యాన్ని కానీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్వర్ణ రహదారిపై కూడా బైఠాయించడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఒకవైపు గన్ని సంచీల కొరత ఉంటుంది, బస్తాలు ఇవ్వడం లేదు, హమాలీల కొరత ఉంటుంది, కాంటైనా వాటిని ట్రాన్స్పోర్ట్ చేద్దామంటే లారీలు ఉండట్లేదు, ట్రాక్టర్లు ఉండట్లేదు. సో ఏ రకంగా చూసినా సరే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్నాము. పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అయితే రైతాంగం అయితే పెద్ద ఎత్తున కూడా ఆవేదన చెందుతుంది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని అయితే అన్నదాతలు కోరుతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.